Star4 TV News. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న కప్పల ప్రవీణ్ గ్రామ అభివృద్ధి తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. మనస వాచ కర్మ సిద్ధాంతంగా గ్రామానికి సేవ చేస్తానని హామీ ఇస్తూ యువత కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు, ఇంటింటికి కుళాయి నీటి సరఫరా, కూరగాయల మార్కెట్ కు ప్రత్యేక షెడ్ నిర్మాణం చేస్తానన్నారు. అలాగే హై మస్ట్ సోడియం సెంట్రల్ లైటింగ్, శివాలయం, రామాలయ దేవస్థానాల అభివృద్ధి, ప్రతి వీధిలో మురికి కాలువలు లేకుండా సీసీ రోడ్లు నిర్మిస్తానని తెలిపారు. బస్ స్టాండ్స్ పరిసరాల్లో చిరు వ్యాపారుల కోసం బహుళ సముదాయం, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు చేస్తానని చెప్పారు. బలహీన వర్గాల సంక్షేమానికి సేవా కార్యక్రమాలు చేపడతానని, గెలిచిన వెంటనే అన్ని కులాల పెద్దల సహకారంతో గ్రామ దేవత బుర్రాయిని ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. గ్రామ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కప్పల ప్రవీణ్ గ్రామ ప్రజలను కోరారు. నా పేరు కప్పల ప్రవీణ్, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ఎలిగేడు గ్రామం. ఈరోజు ఎలిగేడు గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. అందులోనే భాగంగా ఈరోజు నేను విద్యావంతుడిగా, అన్ని తెలిసిన వ్యక్తిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా ఈరోజు సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. నేను అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తిగా అనేకమైన ఈ గత నెల రోజులుగా తిరుగుతున్న సందర్భంలో అనేకమైన ప్లేసుల్లో వీధి లైట్లు కానీ, మురికి కాలువలు కానీ, సిసి రోడ్లు కానీ అనేకమైన ఇబ్బందులతో కూడుకొని ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు ఆరోగ్య రీత్యా ఎలిగేడు గ్రామంలో ఓపెన్ జిమ్ కార్యక్రమాలు, అంతేకాకుండా గ్రామంలోని ఆలయాలు, బడులు, అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ వర్గాల శ్రేయస్సుకై సేవా కార్యక్రమాలు, కొన్ని నిధులను సమకూర్చి వాటిని అవసరాల రీత్యా వాడడం జరుగుతుంది. అంతేకాకుండా చదువుకున్న వ్యక్తిగా నాకు మీరు ఆశీర్వదించినట్లయితే ఎవరైతే ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ఉంటారో వారందరికీ అవి పథకాలు అందే విధంగా ముందుండి చూసుకుంటాను. అంతేకాకుండా గ్రామంలో కొన్ని సమస్యలు ఉండడం జరిగింది. వాటిని కష్టాలు అనుభవించిన వ్యక్తిగా నేను ముందుండి సమస్యలను తీరుస్తాను. అంతేకాకుండా మనకు సంబంధించిన మార్కెట్లో లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారికి తగినట్లుగా కూరగాయల మార్కెట్కి షెటర్లను నిర్మించడము, అక్కడ పార్కు లాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడము, అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపం కానీ, లేదు అంటే శివాజీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేయడము, కష్ట నష్టాలుగా ఉన్నట్టు వారి తోడంటుగా ఉండి, వారి యొక్క ఇంట్లో వ్యక్తిగా ఉండి అందరి కష్టాలను తీరుస్తానని ఈరోజు నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. అందరూ దయచేసి విద్యావంతుడైన నాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను.